రాముడి కంటే ప్రపంచంలో సకల దేవతల కంటే గొప్పవారు ఎవరో తెలుసా? మొహమాటం లేకుండా చెబుతున్నా, నాకు పక్షపాతం లేదమ్మా. పుట్టగానే 30 హత్యా ప్రయత్నాలు ప్రపంచంలో ఎవడి మీదైనా జరిగాయి అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడి మీదే జరిగాయి. శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడి మీద జరిగాయి. 30 మీరు భాగవతం లెక్క పెట్టి చూసుకోండి. ఇంకో 2 ఎక్కువే ఉంటాయి కానీ తప్పు ఉంటుంది. గాంధారీదేవి కొడుకునే అనలేక నువ్వు చేసే యుద్ధమైన కృష్ణుడికి శాపం ఇచ్చింది. ఏమనాలండి జీవుళ్ళని? ఎప్పటికీ జీవుడికి దేవుడు అర్థం కాదు. నీ కొడుకును నువ్వు కలిపి చేసుకున్నారా? కృష్ణుడు అంటారా అన్యాయంగా? అయినా పరమాత్మ కొంగుబెట్టి, అమ్మా నేను భరిస్తాను తల్లి, నీ పాతివ్రత్య శక్తి నాకు తెలుసు, పాండవుల్ని ఏమీ అనొద్దన్నాడండి. అది భక్తపరాయణత్వం, అది భక్తపరాయణత్వం. ధర్మరాజు నేమనద్దమ్మా, నేను భరిస్తాను. దిక్కుమాలిన చావమన్నావు కదా, అలాగే చచ్చిపోతా. నా వంశం అంతా పోతుందన్నా కదా, పోనీ ఏం పర్వాలేదు, నేను అన్నీ భరిస్తా. పాండవుల్ని ఏమనకు. పట్టుకుంటే అలా పట్టుకుంటాడండి దేవుడు. భక్తపరాయణుడు అంటే అంతే లెక్క. మన కష్టాలు ఆయన పడతాడు, మన రోగాలు ఆయన పడతాడు, మన యోగక్షేమాలన్నీ ఆయన చూసుకుంటాడు. సందేహమే లేదు అందులో. ప్రతి చరిత్ర ఉదాహరణ.